హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇది బ్లాక్ టీ, గ్రీన్ టీ లానే ఉంటుంది. ఒక లెమన్ డ్రాప్ వేసుకొని తాగితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇడ్లీలు తిందాము. మినప్పప్పు రుబ్బుకుని గ్రైండర్లో మెత్తగా, మినప్పిండితో చాలా మెత్తగా ఉంటాయి ఇడ్లీలు. ఇలా పిండి రుబ్బుకుని ఒక బౌల్లోకి పిండి తీసుకుని కొంచెం సాల్ట్ కలుపుకుని ఇడ్లీలు వేసుకుందాం. టమాటా పచ్చడితో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మినప్పిండి రుబ్బిన తర్వాత కొంచెం సపరేట్గా తీసుకుని సాల్ట్ కలుపుకుని మిగతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇలా ఇడ్లీలు వేసుకుందాం. ఇడ్లీ ప్లేట్లో ఎంతో మెత్తని మృదువైన ఇడ్లీలు సాఫ్ట్గా ఉంటాయి. చాలా గుళ్ళు కన్నా ఇది బెస్ట్. మినప్పప్పు కడుక్కోగలిగితే పొట్టుపప్పుతో చాలా బాగుంటాయి ఇడ్లీలు. పొట్టుపప్పు మంచిది కూడా గుళ్ళు కన్నా. ఇలా ఇడ్లీలు వేసుకొని ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకుని స్టవ్ మీద వాటర్ పోసుకొని ఇడ్లీలు ప్లేట్లు పెట్టేసుకుందాం. ఒక్కొక్కటి వెనకాలంటే అన్నీ ఇలా పెట్టేసుకుని మూత పెట్టుకుందాం. ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. టమాటా పచ్చడితో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇడ్లీలు. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. చూడండి, మెత్తగా ఉడికిపోయినాయి, దూదుల్లా ఉన్నాయి. ఈ టమాటా పచ్చడితో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.